మీలో ఎంతమందికి గోంగూర చికెన్ కర్రీ అంటే ఇష్టం? దీనికి కాంబినేషన్ గా చక్కగా పులావ్ కూడా చేశాను. సింపుల్ గా చేసేసుకోవచ్చు. నార్మల్ గా గోంగూర చికెన్ అనగానే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు కదా, అలా ఏం అక్కర్లేదు. సింపుల్ గా చూపించాను. పులావ్ కూడా అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ రోజు స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ ఇంకా పులావ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది వీడియో. గోంగూర చికెన్ కర్రీ అయితే అదిరిపోయింది. ఇంకా పులావ్ అంటారా, బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఈ రెండు కలిపి తింటుంటే నిజంగా అదిరిపోయింది. ఇప్పుడు నుంచొని తింటావా, కూర్చొని తినొచ్చుగా అంటారు కదా, వీడియో కోసమే ఏదో నుంచొని 2 ముద్దలు అలా తింటున్నట్టు చూపిస్తా గానీ హ్యాపీగా వీడియో ఆఫ్ చేశాక కూర్చొని టీవీ పెట్టుకుని తింటానన్నమాట. రీసెంట్ గా ఒక కామెంట్ అయితే వచ్చింది, శారీస్ కట్టుకొని వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఎవరి కంఫర్టబుల్ ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. సో ప్రతి రోజు శారీ కట్టుకొని వీడియో షూట్ చేసి కుకింగ్ అంటే కష్టమైపోతుంది కదా, ఎందుకు డిసప్పాయింట్ చేయటం అని చెప్పేసి మా అమ్మ 2 years బ్యాక్ కొనిచ్చిన శారీ ఉంటే అది తీసి కట్టుకున్నా అనమాట.